రోజుల పాటు 8 మంది అత్యాచారం చేస్తే ఆ బాలిక, మైనర్ బాలిక ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటది? సో, ఇది రీసెంట్‌గా నిన్న నేను ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితుంటే ఈ న్యూస్ అయితే వచ్చింది నోటిఫికేషన్‌లో. ఏంటని చూస్తే ఏపీ డిస్ట్రిక్ట్‌లో ఏపీ స్టేట్‌లో వీరపనేనిగూడెంలో మైనర్ బాలికపై 8 మంది అయితే అత్యాచారం చేశారంట. అదెప్పుడు మన 9th మార్చ్‌లో చేశారు. సో, రీసెంట్‌గా అయితే న్యూస్ బయటకొచ్చింది. ఎక్కడ ఆ మైనర్ బాలిక ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ రైజ్ చేస్తే పోలీసులు కంప్లెయింట్ తీసేసుకొని ఫోటో ఈ ఆధారాల గురించి ఎలాగో సెర్చ్ చేస్తారు కాబట్టి ఈ ఫోటో సీసీటీవీ ఫుటేజ్‌లో ఇదంతా రికార్డ్ అయితే వాళ్ళు దాన్ని పట్టుకొని అయితే కేస్ అయితే పెట్టారు. సో, ప్రెజెంట్ అయితే ఆ 8 మందిలో ఒకడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ రీసెంట్‌గా రాసాడంట. ఆడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి వాడు చేసే పనులేంటి? అసలు ఎటు పోతుందో మన సమాజం నాకైతే అర్థమైతలేదు. ఇంకా ఫుల్ డీటెయిల్ న్యూస్ అయితే ఇంకెక్కడ రాలేదు. నేను సెర్చ్ చేశాను, రాలేదు, చూద్దామని ఫుల్ డీటెయిల్ న్యూస్. ఫుల్ డీటెయిల్స్ న్యూస్ వచ్చి రాగానే అయితే నేను మీకు షేర్ చేస్తాను. తప్పకుండా అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఏరియాలో గానీ, మన స్టేట్‌లో గానీ ఇన్‌స్టాంట్‌గా ఏం జరిగినా గానీ నేను మీ ముందుకొచ్చి తీసుకొచ్చి పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్. జై శ్రీరామ్.